గైస్ 2024 లో నేను రికార్డ్ చేస్తున్న లాస్ట్ వీడియో. దీని తర్వాత నేను వీడియో రికార్డ్ చేయబోయేది లేదు. అండ్ ఇన్ కేస్ మీ ఈ వీడియో కానీ January 1st 2025 లో చూస్తూ ఉంటే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇన్ కేస్ మీరు 31st చూస్తూ ఉంటే మాత్రం అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి సంవత్సరం కింద సంవత్సరం లాగా ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. కానీ మీరు ఒకవేళ ఈ సంవత్సరం కొత్తగా ఉంటుందని మీకు అలాంటి అపోహలు ఉంటే అది మీ కర్మ. హ్యాపీ న్యూ ఇయర్ ఎనీవే. ఓకే, కమింగ్ టు టాపిక్. Moto X50 Neo అరౌండ్ ఒక 25,000 దగ్గర ఈ ఫోన్ లాంచ్ చేసిన అనమాట. 25,000 దగ్గర లాంచ్ చేసినప్పుడు 4,100 mAh బ్యాటరీ, మనకి 7300 ప్రాసెస్ ఎత్తుకొని 20,000 లాంచ్ చేసినాడు రా. దీన్ని ఎవడు కనబడతాడు అండ్ కాంపాక్ట్ ఫోన్, దీనికి ఆడియన్స్ కు తక్కువ ఉంటారు అండ్ ఒక ఒపీనియన్ తో దీని ఒక రివ్యూ నేను చేయలేదు అనమాట. వాంటెడ్ గా నేను చేయలేదు, దీన్ని స్కిప్ చేసిన. ఎందుకంటే 20,000 పెట్టి నేను కొనిన తర్వాత దీన్ని నేను సేల్ చేయాలనుకో దీనికి ఆడియన్స్ ముఖ్యంగా తక్కువ ఉంటారు అనమాట. సో అందుకని చెప్పేసి ఆ రోజు నేను స్కిప్ చేసిన. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ 20,000 అవైలబుల్ ఉంది. 20,000 దగ్గర LTPO డిస్ప్లే 1.5 రెజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది అండ్ వైర్లెస్ ఛార్జింగ్తో వస్తుంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 3x ఆప్టికల్ జూమ్తో వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ వీడియో రికార్డింగ్ కూడా మీరు 4K రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ నన్ను ఇంప్రెస్ చేసింది. 20,000 దగ్గర కొన్ని రివ్యూ చేయి అని ఒక మైండ్ సెట్ నాకు వెళ్ళింది అనమాట. సో చాలా మంది కూడా కమెంట్స్ మెన్షన్ చేస్తున్నారు, ఇప్పుడు యాజ్ ఆఫ్ 20,000 వస్తుంది కదా మనం కొనొచ్చు అని చెప్పేసి. నేను ఇది రివ్యూ చేయకుండా మీకు చెప్పలేను, ఎందుకంటే నేను ఒక బ్యాటరీ కెపాసిటీ కానీ ఇవన్నీ కూడా నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. రివ్యూ చేసి చెప్పాలని ఒక ఒపీనియన్తో ఈ ఫోన్ తెప్పించాను. ఈరోజు మనము 20,000 దగ్గర దీంతో వస్తున్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇన్ డీటెయిల్ గా మీ ముందు పెట్టేస్తాను. దీన్ని కొనుక్కోకూడదు అని చెప్పేసి ఫైనల్ గా మీకు అర్థమైపోతుంది. సో కమింగ్ టు టాపిక్, ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుంటే మనకి ఫోన్ తో పాటు బ్యాక్ కవర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీని క్వాలిటీ, ఇది ప్లాస్టిక్ సిలికాన్ కేస్ కూడా కాదు, విన్స్ ఎరిగిపోతుంది. అండ్ మనకి కార్నర్స్ కూడా, ఐ మీన్ సైడ్స్ కూడా ఇది కవర్ అవ్వలేదు అనమాట. దీన్ని పక్కకు పెట్టేసి ఫోన్ మీరు కొని వెంటనే ఒక సిలికాన్ కేస్ కానీ ఒక బెటర్ కేసు ఆఫ్టర్ మార్కెట్ లో వెళ్ళి కొని వేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ ఇంకోటి ఏమంటే మనకి ఇది ఎటువంటి ప్రీ అప్లైడ్ స్క్రీన్ అయితే రాదు మనకి బాక్స్ లో. సో ఫోన్ కొని పెట్టే స్క్రాచ్ పడకుండా ఉండాలంటే ఒక టెంపర్ గ్లాస్ అయితే యూస్ చేయండి అనమాట. ఓకేనా? సో దీంతో పాటు మనకి ఇన్బాక్స్ లోనే 68W చార్జర్ అండ్ టైప్స్ కేబుల్ ఇస్తున్నారు అనమాట. అది PDF సపోర్ట్ చేస్తుంది చార్జర్ కూడా. నెక్స్ట్ కమింగ్ టు రివ్యూ. సో ఈ ఫోన్ మన అందరూ అపోహపడింది ఎక్కడ, బ్యాటరీ దగ్గర కదా. 4,100 mAh బ్యాటరీ ఇచ్చినారు. ఈ ఫోన్ మనం కొనొచ్చా, మనకు సరిపోతుందా బ్యాటరీ అని ఒక ఒపీనియన్ తో మనం అందరూ అనుకున్నాం కదా. మీరు అనుకున్నారు ఏదో మాత్రం, నేను మాత్రం అనుకున్నాను అనమాట. సో నాకు ఈ ఫోన్ నేను టెస్ట్ చేసినప్పుడు దీనికి బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అడిగితే మాత్రము 6 hours పైన అయితే మాత్రం మీకు ఈజీగా స్క్రీన్ టైం అయితే వస్తుందన్నమాట. ఎందుకు ఇంత కామెంట్ చెప్తున్నానంటే దీంతో నేను యూజ్ చేసింది BSNL సిమ్ అనమాట. సో ఈ BSNL సిమ్ ఎప్పుడైతే నేను యూజ్ చేస్తానో దీంతో నెట్వర్క్ వచ్చి పోతా ఉంది, అన్స్టేబుల్గా ఉంది నెట్వర్క్. ఎప్పుడైతే మన ఫోన్లో నెట్వర్క్ అన్స్టేబుల్గా ఉంటుందో దాని యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ పైన ఇండైరెక్ట్గా దెబ్బపడుతుంది అనమాట. సో అంటే ఎక్కువ కన్సంప్షన్ అవుతుంది. సో ఈ సిమ్ యూజ్ చేసి నాకు 6 years సేపు వచ్చిందంటే డెడ్ ఈజీగా మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. అండ్ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తే మాత్రం ఆబ్వియస్లీ ఈవినింగ్కి మనం ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎటువంటి గేమ్స్ కానీ ఏదైనా హెవీ టాస్క్ రన్ చేస్తే ఈవినింగ్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ పైన మరి మైండ్లో పెట్టుకోండి. అండ్ 60W చార్జర్ ఇచ్చి నేను ఛార్జింగ్ పెడితే మాత్రం ఈజీగా ఒక 35 minutes మ్యాక్సిమం నాకు ఫుల్ అయిపోయింది. నేను ఫోన్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టాను 0 to 100%, 30 to 35 minutes లో ఫుల్ అయిపోతుంది. బ్యాటరీలో మాత్రం ఈజీగా 6 hours అయితే వస్తుంది అనమాట. బట్ ఒక పాయింట్ మైండ్ లో పెట్టుకోండి, మనకి 5,000 mAh కానీ 5,500 mAh, 6,000 mAh రీసెంట్ గా వచ్చిన సిలికాన్ టెక్నాలజీ. సో అప్కమింగ్ 2025 లో కూడా మనం 7,000 mAh ఫోన్ కూడా మనం చూస్తాం అనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుల్లో వస్తున్న 5,000 mAh బ్యాటరీస్ అదొక 7 గంటల సేపు 7.5 గంటల సేపు వస్తే ఇది 6 గంటల సేపు, ఒక 1 hour నుంచి ½ hour డిఫరెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా నోటీస్ అవుతాను మాత్రం చెప్పగలుగుతా. ఎందుకంటే కాంపాక్ట్ ఫోన్స్ ఆబ్వియస్లీ బ్యాటరీ దగ్గర మనం కొద్దో గొప్ప మాత్రం కాంప్రమైజ్ అవ్వాలి. అలానే ఉంది కానీ ఎక్కువ బ్యాటరీ డ్రైన్ అయిపోవడం, ఛార్జింగ్ ఎక్కువ డ్రైన్ అయిపోవడం కానీ నేను ఎక్కడ గమనించలేమని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కమింగ్ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్. ఈ ఫోన్ లో మనకి Dimensity 7300 ప్రాసెసర్ వస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ చాలా వీడియోలో మెన్షన్ చేస్తాను. CMA ఫోన్ 1 వీడియో కావచ్చు, Realme Alpha టర్బోలో కావచ్చు, ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను అనమాట. 7200తో పోల్చుకుంటే 7300 అండర్ పవర్డ్ ప్రాసెసరే, నాట్ ఈక్వల్ టు 7200. 7200 పైకి కూడా అనుకోవద్దండి. అండ్ నాకు దీంతో మెయిన్ అనిపించింది ఏంటంటే నేను టెస్ట్ చేసినప్పుడు రియల్ టైం పర్ఫార్మెన్స్ ఐ మీన్ స్కోర్స్ లో ఆండ్రాయిడ్ స్కోర్స్ వచ్చేసి 6 lakhs పైన వచ్చింది. సమ్ టైమ్స్ 6,70,000, 6,50,000 అలా వచ్చింది అనమాట. అండ్ CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా 80% పైన అయితే వచ్చింది. ఇది స్కోర్స్. ఇండ్యూరింగ్ స్కోర్స్ లో కూడా టెంపరేచర్స్ ఎలా ఉందో అడిగితే మాత్రం 38%, 38 degrees, 39 degrees అలా లేదు కానీ 40 degrees టచ్ చేయలేదు. సో హీటింగ్ ఇష్యూ కూడా ఎక్కడ మాత్రం చెప్పొచ్చు అనమాట. రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని అడిగితే మాత్రం BGM ఆడేటప్పుడు కానీ జెన్సన్ ఆడేటప్పుడు కానీ ఎలా ఉందని అడిగితే మాత్రం సో దీంతో మెయిన్ నేను చెప్పే కాన్ ఏం తెలిసిన మనకి 7300 ప్రాసెసర్ కి 90 FPS గేమింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి రీసెంట్ గా వచ్చిన Realme Nazo 7 టర్బోలో 90 FPS గేమింగ్ ఉంది. CMA ఫోన్ 1 లో 90 FPS గేమింగ్ ఉంది. బట్ ఈ ఫోన్ లో మాత్రం
మీరు ఆడితే 60 FPS గేమింగ్ మోడ్ సపోర్ట్ చేస్తుంది BGMI అనమాట. సో నేను ఆడినంత వరకు 55 to 54 FPS అయితే కాన్ఫిడెంట్గా మెయింటైన్ అయింది. బట్ అదొక పెద్ద కాన్గా అనిపిస్తుంది నాకు. క్యాపబుల్ ఉండి కూడా అప్డేట్ ఇచ్చి పుష్ చేయలేదు అనమాట. అండ్ ఇంకోటి అప్డేట్ గురించి మాడుకుంటే ఇది ఇంకా సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్లోనే ఉంది. సో ఇలాంటి కొన్ని కాన్స్ అయితే ఆబ్వియస్లో మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో డే లైఫ్ టాస్క్లు యూస్ చేస్తూ ఉంటే యాప్ స్విచ్ అవుతా ఉన్న 8 GB ఆఫ్ ర్యామ్ మనకి మెమరీలో ఉంచుకోవడం కానీ ఎవ్రీథింగ్ నాకు పెద్ద ప్రాబ్లమ్ నేను నోటీస్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో వంగబెట్టడానికి అయితే ఏం లేదు 20,000 లోపల. బట్ ఆ 90 FPS గేమింగ్ ఇచ్చింటే బాగుండని నా ఒపీనియన్. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్. ఈ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఇచ్చిందనమాట. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 10 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్ తో టెలిఫోటోస్ వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇది వైడ్ లెన్స్ అనమాట. బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాలు ఎలా పర్ఫార్మ్ చేస్తున్నట్లయితే మాత్రం బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా యూస్ చేసిన ఫోటోలు తీసినప్పుడు నైట్ టైంలో కానీ డే టైంలో కానీ లైట్ కండిషన్ బాగుంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఫోటోలు. నైట్ టైంలో ముఖ్యంగా ఒక స్ట్రీట్ లైట్ కండిషన్ లో ఫోటో తీస్తే కూడా చాలా బాగా వస్తుంది. ఎటువంటి డౌట్ అయితే లేదు. కొంచెం లైట్ తగ్గితే నాచ్ తో చేస్తారు, అది అన్ని కెమెరాలో ఉండేదే. బట్ నైట్ టైంలో కూడా చాలా బాగా వస్తుంది. అండ్ డే టైంలో HDR పర్ఫార్మెన్స్ కావచ్చు, షాడోస్ కావచ్చు, హైలైట్స్ కావచ్చు, ముఖ్యంగా హ్యూమన్ సబ్జెక్ట్స్ స్కిన్ టోన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్, లుక్స్ గ్రేట్. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అని చెప్పుకోవచ్చు అనమాట. కానీ సమ్ టైమ్స్ ఒక గ్రీన్ టింట్ అయితే అవుట్ ఆఫ్ 10 ఫొటోస్ 1-2 ఫోటోలు నేను గమనించాను అనమాట. గ్రీన్ టింట్ అంటే ఫోటోలో కొంచెం గ్రీనిష్ గా ఉంటుందన్నమాట. అది 1-2 ఫోటోలు మాత్రం గమనించాను. డిఫరెంట్ సన్ ఎక్స్పోజర్స్ లో అలా వచ్చిందనమాట. అది మేబీ ఈ కెమెరా అలగారిథం ఏదైనా ప్రాబ్లం ఉందో లేదో నాకు తెలియదు. బ్యాక్ సైడ్ 3 కెమెరాలో ఆ ఇష్యూ అయితే నేను నోటీస్ చేశాను. 1-2 సార్లు మాత్రం ఇలా వస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు అనమాట. సో అండ్ కమింగ్ టు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది నైట్ టైంలో మాత్రం లైట్ కండిషన్ బాగానే ఉంటే ఫోటోలు బాగానే ఉంది, కానీ బట్ డీటెయిల్స్ ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోతుంది. జూమ్ చేస్తే మాత్రం డీటెయిల్స్ అయితే బ్రేక్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో కొంచెం లైట్ తగ్గినా కూడా నాయిస్ అయితే మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తారని చెప్పుకోవచ్చు. అండ్ డే టైంలో కూడా బాగానే వస్తుంది. హెచ్డి పర్ఫార్మెన్స్ కావచ్చు, స్కిన్ టోన్స్ కావచ్చు, హైలైట్స్, షాడోస్ అన్ని బాగానే ఉంది. కానీ కంపేర్ టు మెయిన్ కెమెరాకి అల్ట్రా వైడ్ కెమెరాకి ఆ కలర్ సైన్స్ మ్యాచ్ చేయలేదు వీళ్ళు. సో మెయిన్ కెమెరాలో ఒక ట్యాంక్ కలర్ ఎల్లో ఉంటే ఇక్కడ రెడ్ చేసి చూపిస్తుంది అనమాట. ఐ మీన్ ఎక్కువ చూపించదు, బట్ లైట్ రెడ్ ఇంట్ అయితే మీరు గమనిస్తారు. అది మాత్రం ఆ కలర్ సైన్స్ మాత్రం ఇంకా కొంచెం బెటర్గా ఇచ్చింటే బాగుండని నా ఒపీనియన్. అండ్ కమింగ్ టెలిఫోటో లెన్స్, దీని నైట్ టైంలో మాత్రం కొంచెం నాయిస్ అయితే నాయిస్ మాత్రం వస్తుంది. సమ్ టైమ్స్ కాదు, లైట్ బాగున్నా కూడా సమ్ టైమ్స్ నాయిస్ అయితే వస్తుంది అనమాట. టెలిఫోటో లెన్స్ అది ఎందుకంటే నాకు అర్థం కాలే. మోటో H50 ఒక H50 కానీ H50 ప్రోలో కానీ బాగానే ఉండింది, బట్ దీంతో మాత్రం నాయిస్ అబ్జర్వ్ చేస్తున్నాను నేను టెలిఫోటో లెన్స్లో మాత్రం సమ్ టైమ్స్ 1-2 ఫోటోలో. అండ్ ఇంకోటి డే టైంలో మాత్రం 3x ఆప్టికల్ జూమ్ వస్తుంది. ఆ ఫోటోలు తీస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. 20,000 దగ్గర ఏ ఒక్క ఫోన్ కూడా దీని దగ్గర కూడా రాదు. ఈ పోర్ట్రేట్ షాట్స్ మాత్రం చూడండి, మీకు 1 by 1 ప్లేస్ చేస్తూ ఉంటాను, ఎటువంటి డౌట్ లేదు. 1-2 ఫోటోలు మాత్రం బ్యాక్గ్రౌండ్ మిస్ అవుతుంది, మిగతా అన్ని ఫోటోలు కూడా ఎక్సలెంట్గా ఉంది. DSLRతో ఈక్వల్గా వస్తామని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు సెల్ఫీ కెమెరా, ఇది నైట్ టైంలో కానీ డే టైంలో కానీ చాలా ఎక్సలెంట్గా పర్ఫార్మ్ చేస్తుంది. స్కిన్ టోన్స్ కానీ ఎవ్రీథింగ్, మన పోర్ట్రేట్ షాట్స్ కూడా సరే ఎవ్రీథింగ్ బాగానే ఉంది. నైట్ టైంలో కొంచెం లైట్ తక్కువ ఉంటే నాయిస్ అయితే అబ్జర్వ్ చేస్తారు, బట్ ఓకే అది యాక్సెప్టబులే ఫ్రంట్ కెమెరాలో మాత్రం. బట్ డే టైంలో కూడా సరే ఇది ఒక వైడ్ లెన్స్. నార్మల్ ఫోన్లతో కంపేర్ చేసుకుంటే ఈ వైడ్ లెన్స్ ఇవ్వడం వల్ల చాలా పెద్దగా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. చాలా పెద్దగా ఫోటోలు తీసుకోవచ్చు, చాలా బాగుంది. సో నేనైతే ఇంప్రెస్ అయ్యాను ఫ్రంట్ కెమెరా కూడా, ఓకేనా. అండ్ కమింగ్ టు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్, బ్యాక్ సైడ్ 3 కెమెరాలు, ఫ్రంట్ సైడ్ 1 కెమెరా, అన్ని కెమెరాలు మనము 4K 30 FPS లో విడితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరాకి విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి నైట్ టైంలో రికార్డ్ చేసినా కూడా చాలా బాగుంది ఇమేజ్ క్వాలిటీ. లైట్ కండిషన్ బాగుంటే మాత్రం వీడియో క్వాలిటీ మాత్రం బాగానే ఉంది, పెద్ద వంకర పెట్టడానికి అయితే లేదు. అండ్ డే టైంలో కూడా ఇమేజ్ షార్ప్నెస్ కానీ, స్కిన్ టోన్స్ కానీ, షాడోస్ కానీ, మనకి బ్యాక్అవుట్స్ కానీ, సన్ ఎక్స్పోజర్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ కమింగ్ టు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది నైట్ టైంలో మాత్రం పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోతుంది. నైట్ టైంలో 4K రికార్డింగ్ ఇచ్చినప్పటికీ కూడా అంత గొప్పగా అయితే లేదని మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ డే టైంలో మాత్రం బాగానే ఉంది. ఓకే 4K అని తెలుస్తుంది, ఆ ఫుటేజ్ షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. బట్ మెయిన్ కెమెరాతో పోల్చుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ అంత గొప్పగా అయితే పర్ఫార్మ్ చేయలేదు అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ టెలిఫోటో లెన్స్ నైట్ టైంలో మాత్రం చాలా నాయిస్ ఉంది ఇమేజెస్లో, ఐ మీన్ వీడియో క్వాలిటీలో మాత్రం చాలా నాయిస్ ఉంది, అంత గొప్పగా అయితే లేదు, ఇంకా ఇంప్రూవ్ చేసిందచ్చేమో అనిపించింది. బట్ డే టైంలో మాత్రం బాగానే ఉంది, కానీ ఇమేజ్లో షార్ప్నెస్ లేదు. ఆ 4K అంటే ఆ క్రిస్ప్గా ఉంటుంది కదా ఇమేజ్, ఆ షార్ప్నెస్ అయితే మాత్రం మనకి ఈ టెలిఫోటో లెన్స్లో ముఖ్యంగా వీడియో రికార్డింగ్లో లేదని మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక పాయింట్ నేను గమనించింది, మోటో H50 ప్రోలో కావచ్చు, H50లో కావచ్చు, మీరు బ్యాక్ సైడ్ 4K రికార్డింగ్ పెట్టి అల్ట్రా వైడ్ యాంగిల్కి, మెయిన్ సెన్సార్కి టెలిఫోటో లెన్స్ వచ్చవచ్చు అనమాట.
బట్ దీంతో మనకి ఆ ఆప్షన్ లేదు. మీరు రికార్డింగ్ ఆన్ చేసిన తర్వాత ఆ ఒక్క లెన్స్లో మాత్రమే ఉండాలి. మీరు మళ్ళీ వేరే యాక్స్పెక్టేషన్కి వెళ్ళాలనుకుంటే మళ్ళీ రికార్డింగ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆ యాక్స్పెక్టర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇది ఒక పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరాలో వీడియో రికార్డ్ చేసినప్పుడు డే టైంలో ఎక్సలెంట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నైట్ టైంలో కొంచెం లైట్ తక్కువ అయితే మాత్రం నాయిస్ అబ్జర్వ్ చేస్తారు. 4K రికార్డింగ్ ఉంది ఫ్రంట్ సైడ్, మనకి 20,000 4K రికార్డింగ్ తీసుకొస్తున్నారు. అది నాకు చాలా హ్యాట్స్ ఆఫ్, అది చాలా బాగా అనిపించింది. మాత్రం డే టైంలో మాత్రం చాలా బాగుంది. కానీ ఏం చేస్తున్నాం, ఫోటోలో మనకి వైడ్గా ఉంటుంది, బట్ వీడియోలో వాళ్ళు షేకినెస్ తగ్గించాలని చెప్పేసి ఆ వైడ్ క్రాప్ చేస్తున్నారు. కాబట్టి అది మనకి అంత వైడ్గా అయితే మాత్రం మనకి వీడియో అయితే రికార్డ్ అవ్వడం లేదనమాట. సో ఫ్రంట్ కెమెరా కానీ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సింగిల్ ఓల్డ్ జబ్బుల కెమెరా గురించి అడిగితే మాత్రం 20,000 దగ్గర మాత్రం నోటిఫికేషన్ కాన్స్ అయితే ఉంది, బట్ దే నెయిల్డ్ ఇట్. 20,000 దగ్గర ఈ ఫోన్ దగ్గరికి ఏ ఒక్క ఫోన్ కూడా రాదు. ఫొటోస్లో మాత్రం ముఖ్యంగా ఈ టెలిఫోటో లెన్స్లో పోర్ట్రేట్ షాట్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. DSLR ఫోటోలు తీసుకుంటే మాత్రం వస్తుంది అనమాట. ఈ ఒక్క పాయింట్ మైండ్లో పెట్టుకోండి, ఎక్సలెంట్గా ఉంది, దాంతో ఎటువంటి డౌట్ అయితే లేదని చెప్పుకోవచ్చు. కమ్యూనిటీ డిస్ప్లే డిపార్ట్మెంట్ నాకు మోటో Edge 50 Pro, Edge 50 Fusion, Edge 50 చూసి అన్ని కర్వ్డ్ స్క్రీన్లే. ఒక ఫ్లాట్ స్క్రీన్ మోటో వాళ్ళు తీసుకురాకుండా పోతారా? నేను బిగ్ ఫ్యాన్ కాదు కర్వ్డ్ స్క్రీన్స్ మాత్రం. నాకు ఫ్లాట్ స్క్రీన్ అంటే నాకు ఇష్టం అనమాట. ఒక్క ఫ్లాట్ స్క్రీన్ అయితే తీసుకురాకుండా పోతారా అని చెప్పేసి నేను ఇంత చేసిన ఫైనల్లీ మోటో Edge 50 Neo ఫ్లాట్ స్క్రీన్ తీసుకొచ్చినారు. అది కూడా LTPO ప్యానల్తో, వేరియబుల్ రిఫ్రెష్ రేట్తో, అది కూడా 1.5 రెజల్యూషన్ తీసుకొచ్చారు అనమాట. డే టైంలో కానీ నైట్ టైంలో కానీ విజిబిలిటీలో కానీ కలర్ సెక్షన్లో కానీ ఎక్కడ మీకు ప్రాబ్లం లేదు. కాకపోతే చిన్న డిస్ప్లే, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. దే నెయిల్డ్ ఇట్, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫిగర్ అయితే ఇస్తున్నారు అనమాట. అది కూడా మనకి డిఫరెంట్ సినారియోస్లో కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది. ఎన్నిసార్లు అన్లాక్ చేసినా కూడా నాకు ఎక్కడ ఫెయిల్ అవ్వడం కానీ స్లోగా అవ్వడం కానీ నేను గమనించలేదు. ఒక్క మాట చెప్పంటే మాత్రం డిస్ప్లే డిపార్ట్మెంట్లో ఎక్సలెంట్గా ఉంది, చాలా షార్ప్గా ఉంది. ఇమేజ్ కూడా చూడడానికి, డిస్ప్లే చూడడానికి కూడా. అండ్ కమింగ్ టు స్పీకర్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. ఆడియో క్వాలిటీ కూడా వింటా ఉంటే చాలా క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉంది, చాలా బాగుంది. కాకపోతే 50-50 కాదు, 60-40 రేషియోలో ఉందన్నమాట. ఎక్కువ మైండ్లో పెట్టుకోండి, బట్ వింటా ఉంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈ ఆడియో అండ్ వీడియో డిపార్ట్మెంట్లో స్క్రీన్ డిస్ప్లే అండ్ స్పీకర్ డిపార్ట్మెంట్లో ఏదైనా మీరు వంగ పెట్టాలంటే ఒకే ఒక వంగ పెట్టచ్చు అనమాట. ఇది 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే రాదు, ఒక్క వంగ పెట్టచ్చు. అంతేగాని ఈ ఆడియో డిపార్ట్మెంట్లో కానీ వీడియో డిపార్ట్మెంట్లో కానీ డిస్ప్లే డిపార్ట్మెంట్లో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు OS డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మనకి Android 14తో వస్తుంది, Hello UI తో వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఫోన్స్కి Android 15 అయితే రోల్ అవుట్ చేసినారు అనమాట. Android 15 మన నథింగ్ OS 3కి, నథింగ్ ఫోన్ 2కి వచ్చింది. మనకి OnePlus Nord C4 Lite, OnePlus Nord 4, Realme GT6 చాలా ఫోన్స్కి పుష్ చేశారు, చాలా ఫోన్స్కి వస్తా ఉంది. బట్ ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చిన మోటో ఫోన్ కదా అయితే ఈ ఫోన్కి ఇంకా కూడా Android 15 అయితే రాలేదని చెప్పుకోవచ్చు. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా సెప్టెంబర్లోనే ఉందన్నమాట. మోటోలో మెయిన్ ఇష్యూ అప్డేట్స్ అనమాట. వీళ్ళైతే ప్రామిస్ చేసింది 5 ఏళ్ళు అప్డేట్ ఇస్తాం మేము, Android 19 వరకు ఇస్తాం మేము అని చెప్పినారు. బట్ మీరు ఎంత ఫ్రీక్వెంట్ రోల్అవుట్ చేస్తారు, కాంపిటేటివ్ బ్రాండ్తో పోల్చుకుంటే మీరు ఎంత ఫ్రీక్వెంట్ రోల్అవుట్ చేస్తారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ పాయింట్ మీ మైండ్లో పెట్టుకోండి. అండ్ OS డిపార్ట్మెంట్లో నాకు మోటో Edge 50 Pro, Fusion అవన్నీ యూజ్ చేసినా కదా, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా బెటర్గా ఉందనిపించింది. మీరు ఏదైనా అప్డేట్ ఇచ్చారో లేదా LTPO ప్యానల్ వల్ల నాకు తెలియదు, బట్ స్మూత్నెస్ అయితే మాత్రం చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే ఏం తెలిసిన, ఫోన్ని ఆన్ చేస్తే బ్లూటూత్ అయితే మీకు రాదు. ఫోన్ ఆన్ చేసి ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తానే ఒక 4-5 యాప్స్ అయితే మీకు ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఈ సంథింగ్ ఏదో గేమ్స్ అని, బ్రిక్స్ అని, క్యాండీ క్రష్ అని చెప్పేసి ఒక 4-5 యాప్స్ అయితే మీకు ఇన్స్టాల్ అవుతుంది. దాన్ని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పుకోవచ్చు అనమాట. యాప్ టు యాప్ స్విచ్ అవుతా ఉంటే కూడా డే టు డే లైఫ్లో 8GB ఆఫ్ ర్యామ్ ఇచ్చారు కదా, సో అది కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది. మేజర్ ఎటువంటి ఇష్యూ అయితే లేదు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, అన్ని ఫోన్స్ మనం చూసాం కదా మోటోలో Edge 50 Fusion కానీ, Edge 50 Pro కానీ, అల్ట్రా కానీ, అన్ని ఫోన్స్లో ఏదైతే ఇష్యూ ఉందో కెమెరాలో కెమెరా UI lags, అది కూడా ఈ మోటో Edge 50 Neoలో కూడా అలానే ఉందన్నమాట, కెమెరా UI lags మాత్రం. సో దాన్ని కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేస్తే బాగుందనేదే నా ఒపీనియన్. సో ఎక్సెప్ట్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, బట్ అప్డేట్స్ ఫ్రీక్వెంట్గా పుష్ చేయాలి, సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఇవ్వాలి అనేది నా కోరిక. అది ఇస్తే బాగుంటుంది అనేదే నా ఒపీనియన్. ఫైనల్ దీనికి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి చెప్పమంటే మాత్రం ఇది మనకి మిలిటరీ సర్టిఫైడ్తో వస్తుంది, చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ ఫినిష్తో వస్తుంది అనమాట. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, IP68 రేటింగ్తో అయితే వస్తుంది అనమాట. నెలలో అయితే మీరు డైరెక్ట్గా ముంచవచ్చు, బట్ ముంచుకొని సజెస్ట్ చేయను అనమాట. ఓకేనా? సో నేను ఒక కన్క్లూజన్ ఏం చెప్తానంటే, ఈ ఫోన్ పైన 20,000 దగ్గర సింగిల్ ఓట్లో ఈ ఫోన్ మీరు కొనొచ్చా కొనకూడదా బ్రో సింగర్లో అడిగితే మాత్రం 100% కొనొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, బ్యాటరీ లైఫ్ మీరు ఈ 5000 mAh బ్యాటరీతో కంపేర్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1 అవర్ అయితే మాత్రం డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. డ్రాస్టిక్ డిఫరెన్స్ అయితే మీకు ఉండదు, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ మీరు చూసేది మాత్రం డిఫరెన్స్ అయితే మాత్రం. అది అక్కడ మాత్రం వేర్లో పెట్టుకోండి. అది కాంపాక్ట్ ఫోను,
ఇది మీకు ఓకే అనుకుంటే మాత్రం 100% మీరు కొనొచ్చు. చాలా బాగుంది ఫోన్. 20,000 దగ్గర మాత్రం ఒక కొనతగ్గ ఫోనే, చాలా మంచి ఫోనే. అండ్ ఈ ప్రోస్ అని చూసుకుంటే 8-2 వస్తుంది బేస్ వేరియంట్, మిలిటరీ సర్టిఫైడ్, IP రేటింగ్, వైర్లెస్ ఛార్జింగ్, LTE ప్యానల్, ఇవన్నీ కూడా అండ్ టెలిఫోటో లెన్స్ ముఖ్యంగా 3x ఆప్టికల్ జూమ్తో వస్తుంది. ఇవన్నీ కూడా ఈ ఫోన్లో ఉన్న ప్రోస్ మనం కొనడానికి ప్రోత్సహించే పాయింట్స్ అనమాట ఇది. కానీ ఏంటంటే 90 FPS గేమింగ్ తీసుకురాలేదు, ప్రాసెసర్ క్యాపబుల్ ఉన్న అప్డేట్స్ ఇంకా చాలా స్లోగానే ఉంది. ఇవన్నీ ఈ ఫోన్లో ఉన్న కాన్స్. బ్యాటరీ డిపార్ట్మెంట్లో దీనికి ఒక ఒక డీల్ బ్రేకింగ్ పాయింట్ అనమాట చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే మాత్రం 100% చెప్తాను 20,000 దగ్గర మాత్రం చాలా చాలా మంచి ఫోన్ అనమాట, కొనదగ్గ ఫోనే. ఐ హోప్ Moto E15 Neo గురించి ఇంటర్వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ కనుక చేస్తాను. దిస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.